మంతని నియోజకవర్గంలోని ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మానస రాంబాబు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ సహకారంతోనే ధర్మారం గ్రామం అభివృద్ధి జరిగిందని అన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు వాళ్ళ జేబులు నింపుకున్నారే తప్ప అభివృద్ధి మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. మళ్ళీ గ్రామం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మానస రాంబాబు గారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్కు ఓట్లు వేసి ప్రజలు ఆగమైండ్లని, మోసం చేసి గెలిచిన కాంగ్రెస్ 24 నెలల్లో 24 పైసల పని కూడా చేయలేదని, ఓట్ల కోసం చీరలను పంపిణీ చేసిన దుర్మార్గుడు ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారిన పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ నాయకులు చెప్తేనే దరఖాస్తు తీసుకుంటున్నారని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.